నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు కరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమును తడిపెను నీ తనువునే. లేఖన భాగం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 33 నుండి 38 వచనముల వరకు గల లేఖన భాగం. వారు కపాలమనబడిన స్థలమున వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనుమని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. దేవుడు లేఖనమును దీవించి ఆశీర్వదించిన గాక. అరుణ్ కుమార్ గారికి అందిస్తూ ఉన్నాను. దేవాది దేవుడి నామంలో వందనములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు శుక్రవారము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో పలికిన ప్రాముఖ్యమైన 7 మాటల గురించి మనం ధ్యానిస్తూ వాటి వివరణ తెలుసుకోవచ్చు. ఆయన ఇంకా ఎక్కువగా మనం చదువుకుందాం. శ్రీమతి జయశీల గారు వచ్చి ఈ వాక్య భాగము చదవవలసిందిగా సమయాన్ని అందిస్తున్నాం. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధ గ్రంథం నుంచి 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43వ వచనం వరకు చదువుతున్నాం. వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుతూ, నీవు క్రీస్తువు గారా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిగా ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలో లోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అన్నాడు. అందుకు ఆయన వారితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకుంటూ నీ దాసరాలు తల్లి నిలబడతా ఉన్నాగా, నాయన 7 మందికి నా తల్లి చెప్తా ఉన్నాగా, ప్రభా నీ బిడ్డను బలపరచండి, స్థిరపరచండి ప్రభా. అవును పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీతిమంతుడా, దినాన ప్రభా మా యొక్క శుక్రవారం దినాన 7 మాటల వరకు బిడ్డలు ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటామని, చేరు వచ్చిన బిడ్డలు పేరు దీవించి ఆశీర్వదిస్తామని నాయన తండ్రి మిగతా సమయమంతయో నీ పాదములో గొప్ప చెప్పుకుంటూ అన్ని తండ్రి అన్ని వేరులను కాచి కాపాడుతూ జ్ఞాపకం చేసుకుంటూ నన్ను ఎంత తగ్గించుకుంటూ నీ నామాలు హెచ్చించుకుంటూ నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి దీనంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మంచిది. చక్కగా 7 మాటలు పరదేశు పురములో చేర్చు ప్రేమ బాటలు
నీకు వందనం. మా రక్షణ గంట క్రీస్తు నీకు స్తోత్రం. ముల్ల మకుటధారి యేసు నీకు వందనం. సిలువలో పలికిన 7 మాటలు పరదేశపురములో చేర్చు ప్రేమ మాటలు. యేసు నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు తప్పక నన్ను చేర్చుమని సిలువ దొంగ వేడగా. యేసు నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు తప్పక నన్ను చేర్చుమని సిలువ దొంగ వేడగా. నేడు నీవు నాతోనే పరదేశున ఉందువు అని పలికి. నేడు నీవు నాతోనే పరదేశున ఉందువు అని పలికి. ఆ దొంగను రక్షించి ఉంటివే. ఆ దొంగను రక్షించి ఉంటివే. 3వ వచనములో చెప్పినట్లు పరదేశులు ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అతిక్రమం చేయు వారిలో ఆయన ఎంతబడిన వాడాయనను అన్నట్లు యేసు ప్రభు సిలువ వేయబడేను. ఆయన ఇరుప్రక్కల 2 దొంగలు, ఒకరు సిలువ పైన ఇద్దరు సిలువ పైన వేలాడుచున్నలో ఒక దొంగ ఏమంటున్నాడంటే, నీవు క్రీస్తువు కదా, నిజముగా నిన్ను రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించుమని అంటున్నాడు. శారీరకమైన దొంగ అతను, శారీరకమైన మనస్సాక్షి గల దొంగ కాదు. నీవు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించుమని మొరపెట్టుకుంటున్నాడు. అయితే ఆ దొంగ వల్లే మనం కూడా ఈనాడు అనేకులము ఈ విధముగానే మాట్లాడుతున్నాం. దేవుడు నిజంగా ఉంటే నాకెందుకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎన్నో ఎన్నో విధంగా మనం బాధపడుతున్నాం. మనం శ్రమలు భరించలేక దేవుణ్ణే దూషిస్తున్నాం, దేవుణ్ణే ఎన్నో చిక్కుబాట్లు పెడుతున్నాం. దేవుడు అంత గొప్ప దేవుణ్ణి మనం దూషించే వారుగా ఉన్నాం. ఈనాడు దేవుడు మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆయన ముఖం మీద బట్టలు కప్పి పిడుగుతులు కొద్దిరి, నిన్ను గుద్దిన వారెవరు, నిన్ను కొట్టిన వారెవరో చెప్పుమని అవహేళన చేసినారు. అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే తండ్రి అంటున్నాడు. తండ్రి అని మొరపెట్టుకుంటున్నాడు. వీరేం చేస్తున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని కోరుచున్నాడు. యెషయా 53వ అధ్యాయంలో చెప్తే, ఆయన మన దోషములను ఉంచినవాడు. ఆయనకు మొదట పెళ్ళి, అతనికి స్వరూపమైనను లేదు, సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అభ్యసించినట్లుగా అతని ఎందుకు స్వరూపం లేదు. అతని తృణీకరించువాడుగాను ఆయన మనలను విసర్జించువాడుగాను, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుగ్రహించువాడుగాను మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించినాడు. ఆయనను ఈనాడు మనము అనేకంగా అవహేళన చేస్తున్నాం. అయినప్పటికీ దేవుడు మన యందు కనికరం ఉంచి మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మరణము నుండి మాత్రమే కాదు విడుదల పొందవచ్చున్నాము. అనేకులు ఇట్లే శరీర స్వస్థత కొరకు, శరీర అవసరతల కొరకే దేవుని అడుగుతున్నాము. ఈ జీవిత కాలం కొరింథీ 15:19 ఈ జీవితం మటుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరి ఎడల కంటే దౌర్భాగ్యమైంది అని బైబిల్లో వాక్యం చెప్తున్నది. నిజంగా దేవుడు మన కొరకు ఎంతో చేసినప్పటికీ, ఆయనను మనము ఎంతో మనల్ని ప్రేమించినప్పటికీ ఆయనకు మనము రుణస్థులముగా ఉంటున్నాము. ఆయన తప్పిదముల కొరకు మనము ఆయన పాద సన్నిధిలో మొరపెట్టుకోవాలి. ఆయన రెండవ అడిగినప్పటికీ రెండవ దొంగ ఎవరంటే మనకు ఈ శిక్ష తగును, కానీ రెండవ దొంగ గర్జించు మనకైతే ఇది న్యాయమే
మనం చేసిన వాటికి తగిన ఫలితం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ఈయనలో మొదటి దొంగను చూసి నేను పాపిని, నీ శిక్షకు నేను పాత్రుడనని ఒప్పుకొనుచున్నాడు. రెండవ దొంగ ఏమంటున్నాడంటే మనకి ఈ శిక్ష తగదు, మనము ఆయన చేసిన మేళ్లను బట్టి ఈ తప్పిదములను మనం అనుభవించాల్సిందే. మనం ఎన్ని అనుభవించినప్పటికీ ఆయనకు మనము రుణస్థలమై ఉంటున్నాము. వెంటనే ఏమంటున్నాడంటే రెండవ దొంగ, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు. తర్వాత పాపం లేని క్రీస్తు వైపు చూసి పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఆయన క్రీస్తు శిల మీద ఉండేదని విశ్వసించాడు. కాబట్టి యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడమని ప్రార్థించినాడు. ఎవరైనా దొంగ ఏం చేసినాడు? ఆ యొక్క దొంగ ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు విన్నారు. విన్న వెంటనే ఏమన్నాడంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పాను. వెంటనే దేవుడు ఆయన మొర ఆలకించినాడు కనుక ఆయన కొరకు నన్ను నీవు జ్ఞాపకం చేసుకొని సన్నిధిలో అని చెప్పి పెట్టుకున్నప్పుడు వెంబడే ఆయన జవాబిచ్చినాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుతున్నానని. వెంబడే మనం చేసిన తప్పిదముల కొరకు, మన పాపముల కొరకు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించినాడు. నాకు వచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా కొద్ది ప్రార్థనలో ఏమైనా తప్పులు క్షమించులని మా ప్రభుని ప్రభువాడు అతి కష్టపడినాము. నీ బంగారు పాత్రలకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అవునండి, ఈ శుక్రవారం తండ్రి ఎక్కడెక్కడ ప్రార్థించడానికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని చెప్తున్నాను. అవును తండ్రి, ఈ వైడ్ వాక్యాలు చెప్తున్నారు తండ్రి. ఇద్దరు చెప్పి ఉన్నారు తండ్రి, మూడో వ్యక్తి చెప్తూ ఉన్నారు తండ్రి. నీ స్వాధీనం ఉంచుకొని మాట్లాడకుండా కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి, ఈ వారాల శుక్రవారంలో ఉపవాసం ఉంటున్న వారికి భోజనాలు పెట్టిన వారి కుటుంబాలన్నింటినీ దీవించమని అడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి, ఎంతోమంది రాలేకపోయిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కన్న తల్లి మరియకు యోహానును చూపించి అమ్మా ఇదిగో నీ కుమారుడని అంటివి. తల్లి కాదరునగా యోహానును ఎంచుకొని, తల్లి కాదరునగా యోహానును ఎంచుకొని, ఇదిగో నీ తల్లి అని బాంధవ్యము సగితివి. ఇదిగో నీ తల్లి అని బాంధవ్యము సగితివి. మా రక్షణకర్త క్రీస్తు నీకు స్తోత్రం. మల్ల మకుటధారి యేసు నీకు వందనం. సిలువలో పలికిన 7 మాటలు పరదైసపురములో చేర్చు ప్రేమ బాటలు. మంచిది. ప్రేమైనటువంటి వాళ్ళారా, యేసయ్య సిలువలో పలికినటువంటి 3వ మాటను మనతో పంచుకోవడానికి మన మధ్యకు మరి సిఎను తెలుగు బాప్టిస్ట్ చర్చి నుంచి స్త్రీల సెక్రటరీ అనుష వైభవ్ రాజేష్ ఆర్మీ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. వారి మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఈ ఇంటి ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని మరి అనుష గారికి అందిస్తూ ఉన్నాను. సమయాన్ని పాటించి మీరు తెలియజేయవలసిన 3వ మాటను మాకు పంచుకోవాల్సింది చేస్తూ సమయాన్ని ఇస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం నాకు అనుగ్రహించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశంలో నాకు ఇచ్చి ఈ సమయంలో నాకు అప్పగించినటువంటి పాస్టర్ గారికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. బైరేటి నగర్ సంఘ పెద్దలైనటువంటి మామగారికి మరియు పెద్దలైనటువంటి స్త్రీలకును పురుషులకును యవనస్తులకు బాలబాలికలకు
ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం నుంచి వచ్చిన నాతోటి ఆత్మీయులకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు 2 మాటలను మనం తెలుసుకొని ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోక యాత్రలో తాను జీవించిన కాలంలో చివరి రోజుగా చివరి దినము సిలువలో 7 మాటలను పలుకుతా ఉన్నారు. ఈ 7 మాటలలో 2 మాటలు తెలుసుకొని ఉన్నాం. 3వ మాటలోకి మనం వచ్చి ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ మాటలను మనం వింటూనే ఉన్నాం కదా. మరి నేను చెప్పబోయేటువంటి మాట నేను చెప్పడం కాదు, మీరే మీ నోటి నుంచి చెప్పండి. 3వ మాట ఏంటమ్మా? అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. లేఖనములు నీ అందే నెరవేరి ఉన్నవి. పాప శాప భారములు పీపున భరించితివి. నీ గాయములు మాకు నిజమైన స్వస్థతను. నీ గాయములు మాకు నిజమైన స్వస్థతను. సమర్థము అయినదని ఎలుగెత్తి చాటితివి. సమర్థము అయినదని ఎలుగెత్తి చాటితివి. మా రక్షణకర్త క్రీస్తు నీకు స్తోత్రం. ముల్ల మకుటధారి యేసు నీకు వందనం. సిలువలో పలికిన 7 మాటలు పరదైసుపురములో చేర్చు ప్రేమ బాటలు అనేటువంటి ఈ 3వ మాటల గురించి మనము కొద్ది నిమిషములు తెలుసుకుందాం. ఈ 3వ మాటలో ప్రాముఖ్యంగా మనకు 3 వ్యక్తులు కనిపిస్తా ఉన్నారు. ఆ 3 వ్యక్తులు ఎవరెవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు, మరియు తల్లి అయినటువంటి మరియ గారు, మరియు శిష్యుడైనటువంటి యోహాను గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువల నుండి ఈ 3వ మాటను ఎందు నిమిత్తము పలుకుతా ఉన్నారు అన్న విషయాన్ని 2 విషయాలలో నేను మీకు తెలియజేసి ముగిస్తాను. మొదటిదిగా ప్రేమతో కూడిన ఆదరణ అనే మాట ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. రెండవదిగా నమ్మకంతో కూడిన బాధ్యత. ఈ 2 మాటలలో దేవుడు మనకి ఏమి తెలియజేస్తున్నారు, ఈ మాట ద్వారా మనము ఏమి తెలుసుకోవాలి అన్న విషయాన్ని కొద్ది నిమిషంలో తెలుసుకుందాం. మొదటిదిగా ప్రేమతో కూడిన ఆదరణ. మామూలుగా మనము ప్రతి సంవత్సరము ఈ 3వ మాటను వింటూ ఈ 3వ మాట ప్రేమ వాక్కు అని, ఆదరణ వార్త అని మనం వింటూ ఉంటాం కదా. అయితే నేను ఈరోజు ప్రేమ వాక్కు మరియు ఆదరణ వార్త మరియు నమ్మకంతో కూడిన మాట మరియు అప్పగీత మాట అని కూడా నాకు తలంపు కలిగింది. అటు రీతిగా నేను చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి గమనించండి. ఈ మాటను ప్రాముఖ్యంగా చెప్పాలి అనే ఆలోచన కలిగినప్పుడు ఎప్పుడూ చెప్పేటువంటి మాటలే కదా. ఏమి చెప్పాలని అర్థం కాక నేను పాస్టర్ మేడం గారిని అడగడం జరిగింది. మేడం గారు కూడా నాకు కొన్ని లేఖన భాగాలు ఇవ్వడం జరిగింది. వాటిని అన్నింటిని నేను బేస్ చేసుకొని ఈ లేఖన భాగంలో మీతో నేను పంచుకుంటున్నాను. అయితే త్వరగా చూద్దాము. మొదటిదిగా ప్రేమతో కూడిన ఆదరణ. ఈ ప్రేమతో కూడిన ఆదరణ మాట దేవుడు ఎవరితో చెబుతూ ఉన్నాడు, ఏమి చెబుతూ ఉన్నాడు అంటే ఈ యోహాను సువార్త 19వ అధ్యాయంలో 26వ వచనంలో యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. చూడండి ప్రేమైనటువంటి వాళ్ళారా, తన తల్లితో ఈ మాట అంటున్నాడు. ప్రేమతో కూడినటువంటి ఆదరణ మాట ఏంటి అంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమై ఉంటున్నదంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో అనేకమైనటువంటి శ్రమలను అనుభవించి సిలువలో తన భుజం పైన మోసి అన్ని విధాలుగా కూడా శ్రమపడి చివరిగా ఆయన సిలువలో వేలాడుతున్నటువంటి సందర్భం. అంత వేదన పొందినటువంటి ఆ సందర్భంలో
శిలువ దగ్గర నిలుచుని ఉన్నటువంటి తన తల్లిని చూస్తూ ఉన్నాడు. మరి ఈ తల్లిని చూసినప్పుడు ఆ తల్లి ముఖంలో యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఏమి కనబడిందో అక్కడ రాయబడలేదు. కానీ తల్లితో ఒక మాట అంటున్నాడు. ప్రేమతో కూడిన ఆదరణను ఆయన తల్లికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనము తల్లిని గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా తల్లి గురించి, తల్లి విలువ గురించి తెలిసినటువంటి వారమే. ఎందుకనగా మనమందరము కూడా తల్లి ద్వారానే ఈ లోకంలోకి వచ్చినటువంటి వారు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయబడుతుందని అర్థము. అక్కడ నిల్చున్న వారిలో కొందరు మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనేది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంది తీసుకొని చిరకాలం నుంచి రెండున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరకుంది ఏలియా ఆయన రక్షింపవచ్చునేమో చూద్దామనేది. దేవుడు ఇచ్చిన పరిస్థితి వాక్యాన్ని మీరు ఇంతవరకు 3 మాటలు చక్కగా విన్నారు. కానీ ఈ 3 మాటల కంటే ఈ 4వ మాట, ఈ మొదటి మాట నుంచి 7 మాటలు, ఈ 7 మాటల్లో 4వ మాట చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా విలువైన మాట. సారాంశం అంతా ఈ 4వ మాటలోనే ఉంది. మన జీవితాలను అనుభవించుకోవడానికి దేవుడు మన కోసం ఏ విధమైన శిలువ శిక్షను భరించాడో, ఏ విధమైనటువంటి మన పాప దోషములు తొలగించాడో ఈ ఒక్క మాటలో ఉంది. ఇంతవరకు మీరు విన్నారో, మీ హృదయాల పలక మీద రాసుకున్నారో లేదో కానీ ఈ 3 మాటలు ఇప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ మాటలోనే మొత్తం సారాంశం అంతా ఈ 4వ మాటలోనే ఉంది. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, తన తండ్రి అయిన పరిశుద్ధ దేవుడు తన కుమారుని లోకానికి ఎందుకు పంపించాడో ఈ మాటల్లోనే ఉందాం. ఇంతవరకు చదివిన వాక్యం మత్తయి సువార్త 27:45-46 వచ్చాను. ఒకసారి వచ్చి నా దేవా నన్నెందుకు చేయనిచ్చితి అని దేవుడు శిలువలో పలికాడు. మొదటి 3 మాటలు దేవుడు తాను శిలువలో వేసిన 3 మాటలు ఇతరుల గురించి మాట్లాడినాడు. ఎవరి గురించి మాట్లాడాడు? ఒకటి, వారి గురించి విజ్ఞాపన పశ్చాత్తాప హృదయంతో తను వేడుకున్న దొంగ విషయంలోను, 2వ మాట తన తల్లి విషయంలోను, శిష్యుల విషయంలోను, 3వ మాట పలికి ఉన్నాడు. 3 మాటలు ఇతరుల గురించి దేవుడు పలికి ఉన్నాడు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ 3 మాటలు దేవుడు శిలువలో పలికాడు. కానీ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల సమయంలో దేవుడు నాలో 4వ మాట పలికాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నంత లోకమంతా చీకటిగా కాలింది. అది ప్రకృతి వైపరీత్యంగా చీకటి కమలేదండి. ఆ గాలి, ఆ వేదన, ఆ రోదన ప్రకృతి సంబంధమైనది కాదు. అది తన తండ్రి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుడిని కలిగించినటువంటి ఆ చీకటిలో మనము చేసినటువంటి మన చేతుల ద్వారా చేసినటువంటి పాపం ద్వారా, మన నడవడికల ద్వారా, మన శరీరం ద్వారా, మన పాప క్రియల ద్వారా, మనం చేసినటువంటి నీచమైనటువంటి ఘోరమైనటువంటి పాపల ద్వారా ఆయనకు శరీరంతో కొరడా దెబ్బలు, మొహాన ఉమ్మివేయబడింది. అదేవిధంగా తన శరీరం దున్నబడింది, తన కాళ్ళకు మేకులు దించబడినాయి, తన చేతులకు మేకులు దించబడినాయి. ఆ వేదన, ఆ రోదన ఆయన తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన భరిస్తున్నాడు. ఎందుకు తన తండ్రి ఆ కుమారుని చేయి విడవలసి వచ్చింది అంటే, ఆయన తండ్రి శిక్ష విషయంలో చాలా కఠినం గలవాడు. ఎందుకంటే
ఈ లోకంలో ఉన్నటువంటి నా పాపముల కోసం, నువ్వు చేసినటువంటి నేను చేసినటువంటి నీచమైన ఘోరమైన అపరాధముల కోసం తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి నీకు నాకు పడవలసిన శిక్షను తన కుమారునికి వేశాడు. నిజంగా చూసుకున్నట్టయితే మీరు చదవక్కర్లేదు. నిర్గమకాండ 19, 16, 19 వచ్చాము. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 5:22, 1వ రాజులు 18, 12, ఆదికాండం 15, 12, 18. ఈ విధంగా ఈ భాగాలనల్లా మనము ఈ వాక్యాలనల్లా చదివిస్తే ఇది 3 పర్యాయాలు 3 పాఠాలుగా విభజించవచ్చు. కానీ ఇది 3 పర్యాయాలు 3 పాఠాలుగా విభజించి చెప్తే 1 గంట సమయం పడుతుంది. నేను సంపదనీలు గుప్తమై ఉన్నవి, జీవజల హారముతో జీవుల పోషించుతివి, దప్పిగగరుచున్నారని అప్పగితివి పలికితివా, దప్పిగగరుచున్నారని అప్పగితి పలికితివా, చేదు చిరకనే నీకు త్రావమని ఇచ్చిరా, చేదు చిరకనే నీకు త్రావమని ఇచ్చిరా, మా రక్షణకర్త క్రీస్తు నీకు స్తోత్రం, ముల్ల మకుటధారి యేసు నీకు వందనం, సిలువలో పలికిన 7 మాటలు పరదైసుపురములో చేసు ప్రేమ మాటలు. 19వ అధ్యాయము 29, 30 వచనాలు చదువుకుందాం. చిలుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారి యొక్క స్వంచి చిలుకతో నింపి హింసకు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించి, యేసు ఆ చిలుకను పుచ్చుకొని సమర్థమైనదని చెప్పి తల వచ్చి ఆత్మను అప్పగించాను. దేవుని సంగమ ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ సమయించినటువంటి దేవాదేవునికి హృదయపూర్వక వందనాలు. మాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, మీ దగ్గరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కువ చెప్పమంటారా, తక్కువ చెప్పమంటారా? ఆకలి తొందరలో చేతులెత్తే తొందరగా మిగిలిచేస్తాం. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, పరిశుద్ధమైన రోజు. మీరు చెత్తగా కాకుండా, ఎదా చేసుకుండా, అప్పుల పాలైనట్టు కాకుండా, రోగాల పాలైనట్టు రోగాలు ఎక్కువై ఉంటారు చూడు, అట్లా కాకుండా కొద్దిగా శ్రద్ధ పెట్టి వినండి. ఎక్కువసేపు చెప్పము, సత్యాన్ని కలిగించుకోండి. క్రీస్తునందు పెరిగినటువంటి దేవుని సంగమం, మనం చదివిన వాక్య భాగంలో మరొకసారి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. చదివిన వాక్యములో యేసు ప్రభువారు శిలువపై వేలాడుచు ఏ మాట పలికారు? ఏమన్నారు? వెనుకలో ఏమన్నారు? చెప్పండి, ఏమన్నారు? ఇన్ని సార్లు అవుతుంది, 8 బకెట్లు 8 క్యాన్లు అవుతున్నారు. ఏం తాగుతున్నారంటే చెప్పాలి. ఏమన్నారు ప్రభు? దప్పిగా కొనుచున్నా అన్నారు. ఇది లేఖనము. అంటే ఈ మాట ఎందుకు పలికారంటే అవి లేఖనములు ఉన్నాయి కాబట్టి, అలా చెప్పవలసి వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని ప్రభు చెప్పారు. అంటే భూగర్భ జలాలను కలుగజేసిన దేవునికి నీళ్ళు దాహం అవుతాయా? చెప్పండి, దాహం అవుతాయా? అరణ్యంలో ఆదికాండం 21వ అధ్యాయం చదవకండి, రాసుకోండి. ఆదికాండం 21వ అధ్యాయం 17, 19 వచ్చినప్పుడు చూస్తే అరణ్యంలో ఆగరు కొడుకు నీళ్లు లేవు. చిన్న పిల్లవాడికి నీళ్లు లేనప్పుడు చనిపోతాడేమో అని తల్లి ఏడుస్తున్నప్పుడు దేవుడు కనబడి ఆయనతో మాట్లాడి ఏమిచ్చారు? అరణ్యంలో నీటి ఊటను చెప్పండి. నేను మోటుగా చెప్తా, స్టైల్గా చెప్పను, తెలిసే సంగతి. స్టైల్గా చెప్పను, మోటుగా అర్థమైనట్టు చెప్తా. భూమిలో ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. అంటే భూగర్భ జలాలను కలుగజేసిన దేవునికి నీళ్ళ దప్పుగవుతాయి. 6 లక్షల జనాంగానికి, ఇశ్రాయేలు ప్రజలకు
నీళ్ళిచ్చి బండ కొట్టగా నీళ్ళు వచ్చాయి. నీళ్ళిచ్చి ఆ ప్రజలను దాహము తీర్చిన దేవదేవుడు. దప్పికొట్టారా? చెప్పండి, దప్పికొట్టారా? కలిపిండి అన్ని పూలు పెడితే మనం తింటారా? చెప్పండి, తింటారా? తింటారా? మీలో చాలా మంది ఉత్తమంతలా కూర్చున్నారు. మీకు రివార్డు ఇవ్వాలా? ఎట్లా అవార్డు ఇవ్వాలా? ఊకున్న ఉత్తమంతులకి పోటీ పెడితే మీరే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. కాబట్టి పలకండి. ఏమిచ్చి దాహము తీర్చారా? నీళ్ళనిచ్చి దాహము తీర్చిగా నీళ్ళిచ్చి దాహము తీర్చారు. అంత జనాంగానికి నీళ్ళిచ్చి దాహము తీర్చిన దేవుడు ఎలా దప్పి కొట్టారు? కొట్టారా? ఎలా దప్పి కొట్టారా? ఆయన ఓసారి యాకోబు దగ్గర ఒక సమరయ స్త్రీతో ఇదే ప్రభువు మాట్లాడారు. ఏమని? నేనిచ్చి నీళ్లు త్రాగువారు ఎన్నటికి దప్పికొనరు అన్నారు. నేనిచ్చి నీళ్లు తాగితే ఎప్పటికీ దప్పికొనరు అన్నారు. అంతటి పవర్ఫుల్ దేవుడు నీళ్ళు అడుగుతున్న దప్పికొనుచున్నా ఎట్లా అంటారు? దాని అర్థం ఏమిటి? దాని లోతెంత అర్థం చేసుకోలేదా? మనం అంటుంటాం ఏదో మాట అంటే ఇది చాలా పెద్ద మాట, ఇది లోతు ఆలోచన చేయాలి. ఏం తమాషా అనుకున్నావు ఈ మాట? యానికి వద్దు అనుకున్నావు ఇది అంటారు. ఈ మాట కూడా చిన్న మాట కాదు, చాలా పెద్ద మాట. ఎందుకు ఈ మాట ప్రభు అనాల్సి వచ్చిందంటే లేఖనాలు ఉన్నాయి కాబట్టి అలా పలకాల్సి వచ్చింది. ఎలా ప్రభు తప్పికొన్నారంటే ఆయన దాహం ఏమిటంటే ఆత్మల దాహము. ఏ దాహము? రక్షించాలనే దాహము, రక్షించాలనే దాహము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం ఎరిగినట్లు నేను దప్పికొనుచున్నాను. చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారు ఒక స్పాంజీ చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించి కీడు పట్టుకోవడం దీవించినారు. వచ్చినటువంటి మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో పలికినటువంటి ఈ యొక్క 6వ మాటను మనము చూస్తూ ఉంటున్నాం. 5వ మాట ఆయన నేను దప్పికొనుచున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ యొక్క 6వ మాటలో ఆయన చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పారు. ఏంటి సమాప్తమైనది? ఏమి సమాప్తమైనది? ఏమి? ఈ మాటకు అర్థం వచ్చేసి సంపూర్తి చేయబడి, సంపూర్ణంగా చేయబడి. అంటే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇచ్చినటువంటి ఈ లోకములో ఆయనకి ఇచ్చినటువంటి పని అంతా కూడా సంపూర్తి అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. యవనస్తులు అనేటువంటి యవనస్తులు మనము మన యొక్క తల్లిదండ్రులు మనకు పనిని అప్పగించే వారిగా ఉంటున్నారు. అయితే మనము చక్కగా దానిని నెరవేరుస్తూ ఉంటున్నామా అనేది మనమే పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి కదా. యేసుక్రీస్తు ప్రభువు వారు తన తండ్రి అయినటువంటి యొక్క తండ్రి అప్పగించినటువంటి పని నేను చేయను లేదా తిరస్కరించినట్లుగా మనం ఎక్కడా కూడా చూస్తలేం. ఈ లోకానికి రావడం, ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చినాడు? మనందరి కొరకు ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని ఈ లోకంలోకి వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చనని లేఖన వాక్య భాగంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు మనం నశించిపోకూడదని ఈ లోకంలోకి వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన సిలువలో మరణించినంతగా మనల్ని ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చివరిగా ఆయన అన్ని మాటలు సిలువలో పలుకుతూ కూడా ఈ యొక్క 6వ మాటకు వచ్చేసరికి సమాప్తమైనదని చెప్తా ఉంటున్నారు. తండ్రితో మాట్లాడాడు, తండ్రికి ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. ఈ మాటలో చూస్తే సమాప్తము,
సంపూర్తి. ఏదైనా కూడా ఒక పని సంపూర్తిగా లేదా పరిపూర్ణంగా చేయబడిందంటే ఆ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయి ఉంటుండాలి కదా. కంప్లీట్ అయితేనే ఆ మాటకు అర్థం వస్తూ ఉంటున్నారు. లేదంటే పని సంపూర్తిగా లేకపోతే అది సంపూర్తి అయినట్లుగా మనం చెప్తామా? చెప్పలేదు. ఇప్పుడు మన చర్చ ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ కూడా ఉంది కదా, సంపూర్తి కాలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు తను వచ్చినటువంటి పని కూడా అంతా కూడా సంపూర్తి అయినట్లుగా ఈ యొక్క 6వ మాటలోనే మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండము 2వ అధ్యాయం 1లో చూస్తే సృష్టి అంతా కూడా సమాప్తం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అన్నిటినీ ఆయన కలుగ చేసుకుంటూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. రోమాయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 3లో చూస్తే ఆయన ధర్మశాస్త్రములకు సంపూర్తి అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ మాటలో సమాప్తమైనదని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి యవనస్తులు, తర్వాత చేరిన ప్రతి బిడ్డలు కూడా మనకు మన తల్లిదండ్రులు చెప్పిన పనిని మనం ఎంత వరకు చేసేవారిగా ఉంటున్నాం అనేటువంటిది ఇందులో సత్యాన్ని గమనించాలని తెలియజేస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరి కొరకు ఈ లోకంలోకి వచ్చి తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చినట్లుగా ఈ యొక్క మాటలను మనం చూస్తూ ఉంటున్నాం. మన తల్లిదండ్రులైనటువంటి పనులన్నీ కూడా మనము నెరవేర్చే వారిగా ఉండాలని తెలియజేస్తూ, యేసు కూడా తండ్రి తనకు అప్పగించినటువంటి ప్రతి పనిని నెరవేర్చినట్లుగా ఈ మాటలు చూస్తూ ఉంటున్నాం. అందుకు యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనని చెప్పి తల వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంతటితో ముగిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క అవకాశం వచ్చినటువంటి మేడం గారికి ఈ యొక్క భైరవి నగర్ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ థ్యాంక్ యూ. ద్వితీయ కుమారుడ అధిక శక్తి నందితివి, ఆత్మతో సత్యముతో తండ్రిని కనపరచితివి. తండ్రి నా ఆత్మను నీకు అప్పగింతునంటిని. తండ్రి లూకాసు వార్త 23వ అధ్యాయం 46 నుండి చదువుకుందాము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాడు. శతాధిపతి జరిగినది చూసి ఈ మనుషులు నిజంగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచాడు. చూచుడని కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యము చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళేది. ఆయన నేలవారైనందు గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు దూరంగా నిల్చుండి వీటిని చూచుండేది. అంటే దేవుని వారలారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన తండ్రితో మాట్లాడుతున్నాడు. చివరిగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటున్నాడు ఈ మాట అంటే, ముందు ఆత్మ గురించి మనం కొన్ని విషయాలు ఒకటి తెలియజేసుకుందాం. ఆ ఆత్మ ఎవరిలో ఉంది, ఆ ఆత్మ మనలో ఉండటం వలన ఏం ప్రయోజనం, ఆ ఆత్మను మనం ఏం చేయకూడదు. మూడు విషయాలు చెప్తా. చాలా ఉంది ఆత్మ గురించి మాట్లాడాలంటే, మనకు సమయం లేదు కాబట్టి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఈ ఆత్మ గురించి పరిశుద్ధ గ్రంథము ఏం మాట్లాడుతుంది అనే విషయాన్ని చూద్దాం. ఆదికాండంలో ఒక మాటను మనం చదువుకుంటే 2వ అధ్యాయము 7వ వచనం మీరు చూడండి. నేను చదివి దానిని వర్ణన ఇస్తాను. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. నీవిచ్చినటువంటి ఈ ఆత్మను తిరిగి నీకే అప్పచెప్తున్నా. ఎందుకు అప్పచెప్తున్నాను? నేను చేయవలసినటువంటి పని అంతా అయిపోయింది. ఇంకా నేను చేయవలసిన పని అంతా, నువ్వు అప్పగించిన పని అంతా అయిపోయింది. నేను సమాప్తం చేసి ఉన్నాను. ఇంకా మిగిలి ఉన్నది ఏంటి? నాలో ఉన్న ఈ జీవమే. నాలో మిగిలి ఉన్న ఈ జీవమే. శరీరం కృషించిపోయింది. ఎందుకంటే శాస్త్రులు, ప్రధాన యాజకులు, మరి అక్కడ ఉన్నటువంటి రోమన్ గవర్నమెంట్ ఆయనను విపరీతమైన శ్రమకు గురి చేసి శరీరాన్ని కృషింపచేసింది. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, యోబు గ్రంథంలో మనం చూస్తాం, ఎంత మటుకైనను కూడా
అపవాది శరీరమును గాయం చేయగలడు కానీ ఆత్మ మాత్రం ముట్టడానికి వీలు లేదు అంటాడు. ఎందుకంటాడో తెలిసిన ఈ మాట? ఈ ఆత్మ ఎవరిది అంటున్నాడు తెలిసిన? దేవునిది. మరి ఇక్కడ ఈ ఆత్మ దేవునిదని తెలియచేయడానికి ఆది కాండంలో మనం ఈ మాట చదువుతున్నాం. ఆనాడు ఆదామును మట్టి బొమ్మగా తయారు చేసిన తర్వాత ఆ మట్టి బొమ్మలో ఏం లేదండి? జీవము లేదు. ఏది చలనము లేనటువంటి ఒక బొమ్మగా పడుకున్నటువంటి ఆదాములోకి దేవుడు తన నాసికారంధ్రముల ద్వారా తన జీవాన్ని ఊదాడు. ఎప్పుడైతే తండ్రి తన జీవాన్ని ఆదాములోకి ఊదాడో అప్పుడు నరుడు ఏమయ్యాడు? జీవాత్మ ఆయను. అంటే మనలో ఉన్నది ఏంటి? జీవాత్మ. ఈ జీవాత్మ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మరి ఇట్టి జీవాత్మ కలిగినటువంటి మనము ఈ లోకంలో ఏం చేస్తున్నాం? దేవుడు మనలను మరి ఆయన ఆత్మను అనుగ్రహించి ఈ ఆత్మ ద్వారా మీరు ఈ లోకంలో పనులు చేయండి, వర్ధిల్లండి, మరి నన్ను స్తుతించండి, నన్ను గణపరచండి, నన్ను కొనియాడండి అని మనకు ఆత్మనిచ్చి ఈ లోకంలోకి తీసుకొని వస్తే ఈ ఆత్మ చేత మనం ఏం చేస్తున్నాం? చాలా విధాలుగా ఉంది. దురాత్మ శక్తులు ఉన్నాయి, అంధకార ఆత్మ ఉంది. ఇవన్నీ తెలియజేయాలనుకుంటే మనకు చాలా సమయం పడుతుంది. అయితే ఇట్టి దేవుడిచ్చినటువంటి ఈ ఆత్మను తిరిగి అప్పచెప్పిన వ్యక్తుల్లో మానవుడు ఒకరున్నారు. యేసయ్య అప్పచెప్తున్నాడు ఇక్కడ సిల్వలో 7వ మాటలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించానని. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. ఎవరైనా చెప్పగలరా? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని తను దేవుణ్ణి గుర్తు చేసుకొని మరణంలో కూడా దేవునికి అప్పచెప్పిన వ్యక్తి ఒకరున్నారు. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలోకి రండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనంలో, ప్రభువును గూర్చి మేము మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. ఎవరంటే అయ్యేనా? స్టెఫెను గురించి కూడా మనందరికీ తెలుసు. స్టెఫెను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక దేవుడు తనకు జీవం ఇచ్చాడు. ఈ జీవము చేతనే నేను ఇన్నాళ్ళు బ్రతికాను, ఈ జీవము చేతనే నేను సువార్తను ప్రకటించాను, ఈ జీవము చేతనే నేను ఏదైనా చేయగలుగుతున్నాను అని గ్రహించాడు. అయితే మరణ సమయంలో కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని జ్ఞాపకం మనమైతే మరణ సమయం వరకు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోమండి. విచ్చలవిడిగా దేవుడిచ్చిన ఆత్మను విచ్చలవిడి కార్యాలకు ఉపయోగిస్తాం. పాపము, చీకటి, హేయమైనటువంటి క్రియలు అనేకము ఈ ఆత్మ ద్వారానే చేస్తూ ఉన్నాం. దేవుడైతే మన పరిశుద్ధ ఆత్మనిచ్చాడు మనలోకి. కానీ ఆ ఆత్మను మనము దుర్వినియోగపరుచుకొని అనేకమైన పాపకార్యాలు చేస్తూ ఉన్నాం. కానీ మరణంలో కూడా కనీసం దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుడిచ్చిన ఈ ఆత్మను దేవునికి అప్పచెప్దాం. ఎందుకంటే నీ శరీరము మట్టికి మన్నైపోతుంది, కానీ నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఆయన రాజ్యంలో నీ ఆత్మ చేరాలి అంటే నీవు చనిపోయే ముందు ఈ ఆత్మను తిరిగి దేవునికే అప్పగించాలి. సో ఇక్కడ స్టెఫెన్ అంటున్నాడు ఏమని? తండ్రి నీవిచ్చిన ఈ ఆత్మను తిరిగి నీవే తీసుకో అంటున్నాడు. ఇట్టి జ్ఞానం మనం కలిగి ఉన్నామా లేదా ఆలోచించాలి. ఇది దేవుడిచ్చిన ఆత్మ గురించిన క్లుప్త సారాంశం. ఈ ఆత్మ ద్వారా దేవుడు నీలో ఏం కార్యాలు చేస్తాడు క్లుప్తంగా ఒక మాట నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండం వినిపిస్తుందా మీకు అందరికీ? నిర్గమకాండము 31వ అధ్యాయము 3-2 వచనాల్లో చూస్తే కనుక దేవుడిచ్చినటువంటి ఇట్టి ఆత్మ వలన మనిషికి కలిగే ప్రయోజనాలు ఇక్కడ రాశాడు. ద్వారా నీలోను నాలోను కలిగే ప్రయోజనాలను కొన్నింటిని దేవుడు తెలియచేస్తున్నాడు. ఏంటంటే తెలుసా, ఇక్కడ ఈ ఇశ్రాయేలు ప్రజల ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అక్కడ మోషేతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో బెసలేలు అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరిచి మోషే దగ్గరకు పంపిస్తున్నాడు. ఏమన్నా తెలుసా, ప్రత్యక్షపు గుడారం నిర్మిస్తున్న సమయంలో ఆ ప్రత్యక్షపు గుడారం నిర్మించాలంటే మనకేం కావాలండి? ఒక ఇల్లు కట్టాలంటే మనకేం కావాలి? సామాగ్రి, జ్ఞానం కావాలి కదా. ఒక ఇల్లు కట్టాలంటే మనకు ముందు జ్ఞానం కావాలి. ఏంటి? ప్లాన్ కావాలి మనకి. ఎక్కడ మనము పిల్లర్స్ వేయాలి, ఎక్కడ ఏ రూమ్ పెట్టాలి, ఎక్కడ ఏం పెట్టాలంటే ఒక ప్లాన్ ఉండాలి మనకి. ఆ ప్లాన్ కావాలంటే మనకు జ్ఞానం కావాలి. ప్రత్యక్షపు గుడారం నిర్మిస్తున్న సమయంలో వారికి మరి ఎలా నిర్మించాలి, ఎలా కట్టాలి, ఏం చేయాలి, మందిరంలో ఏం పెట్టాలి అన్న విషయం ఏమీ తెలియదు. అందు నిమిత్తమే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని మోషే దగ్గరకు పంపిస్తున్నాడు. బెసలేలు అనేటువంటి వ్యక్తిని పంపిస్తున్నాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు కొన్ని కార్యాలు చేశాడంట. ఏం కార్యాలు చేశాడంటే అక్కడ విచిత్రమైన పనులు కల్పించడము, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ మరి అనేకమైనటువంటి పనులు చేయడానికి
అతనిలో దేవుని ఆత్మను ఉంచి పంపించాడంట. బెసలేలు అనేటువంటి ఆత్మ ఆయనను దేవుని ఆత్మను అందులో ఉంచి జ్ఞాన వివేకములను కలిగించే ఆత్మను బెసలేలుకి ఇచ్చాడంట దేవుడు. ఎవరైనా ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మిస్తున్న సమయంలో అక్కడ ఎలా కట్టాలి, ఏం చేయాలి, బంగారుతో ఇత్తడితో ఏం చేయాలి అని వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకు ఏం తెలియదు. అప్పుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని అతనిలో జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మను నింపి పంపించాడంట. దాని ద్వారా అతను ఏం చేస్తాడో తెలుసా, అక్కడ దేవుని పనిని సంపూర్తి చేస్తాడు. ఇట్టి ఆత్మ మనలో ఉంటే మనం ఏ పనైనా చేయగలుగుతాం. దేవుడిచ్చిన ఈ జ్ఞాన వివేకములు గల ఆత్మను మనం సద్వినియోగం చేసుకుంటే ఈ లోకంలో అసాధ్యమైన పని ఏదైనా కూడా మనము చేయగలుగుతాం. అలా కాకుండా మనం ఆత్మను దుర్వినియోగపరిస్తే, దేవుడిచ్చిన ఆత్మను నిర్లక్ష్య పెట్టి అపవాదికి మన హృదయంలో స్థానం ఇస్తే మనం ఏం చేస్తామో తెలుసా? అది కూడా వాక్య భాగంలో నుండి మనం తెలియజేసుకొని ముగించేద్దాం. అపోస్తుల కార్యములు చివరి మాట చెప్పేసి ముగించేస్తున్నాం. దేవుని ఆత్మను మనం నిర్లక్ష్య పెడితే మన స్థితి ఏమవుతుంది అన్న విషయాన్ని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 17-18 వచనంలో చూస్తే కనుక ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతాడు. నేను చదువుతున్నాను. అతడు మనతో ఒకడుగా ఎంచబడిన వాడై ఇలా పరిచర్యలో పాలు పొందేను. ఈ యూద ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలమును కొనేను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చి చనిపోయాను. ఏం చేస్తాడండి ఈ యూదా? దేవుడు మంచి ఆత్మనిచ్చాడు యూదాకి, తన జీవాన్ని ఊది జీవాత్మని చేశాడు. అయితే ఈ యూదా దేవుడిచ్చిన ఈ జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మను సద్వినియోగం చేసుకోలేక దురాత్మకు తన హృదయంలో స్థానం ఇచ్చాడు. కాబట్టి ఏమయ్యాడు? ధనావేశుడయ్యాడు. ధనం మీద ఆశ కలిగింది, ధనం మీద వ్యామోహం కలిగింది. దేవునినే మరి యూదులకు అప్పచెప్పాడు, ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పచెప్పి పాపం చేశాడు. ఎప్పుడైతే ఆత్మలో తన పాపం చేశాడో, ఎప్పుడైతే తప్పిదం చేశానని గ్రహించాడో, ఆత్మ అతనిని ఏం చేసిందో తెలుసా? హెచ్చరించింది. నువ్వు తప్పు చేశావు, ఒక నిరపరాధిని, ఒక పరిశుద్ధుని నువ్వు డబ్బుకు అమ్మి వేశావు, నువ్వు చేసింది తప్పు, ఘోరము అని ఎప్పుడైతే ఆత్మ హెచ్చరించిందో వెంటనే ఏం చేశాడంట? వెళ్ళి ఉరి పోసుకొని తల క్రిందులుగా పడి చనిపోయాడంట. తన పేగులు బయటికి వచ్చాయంట. ఇంత ఘోరమైనటువంటి మరి శిక్ష పొందుకోవడానికి కారణం ఏంటంటే దేవుడిచ్చిన ఈ జ్ఞాన వివేకములు గల ఆత్మను మనం గుర్తించలేకపోతున్నాం. దేవుడే నాకు జీవం ఇచ్చాడు, ఈ జీవం ద్వారా అనేక కార్యాలు నా జీవితంలో చేస్తున్నాడు, దీనిని దేవుని కొరకే నేను ఉపయోగించాలని కనుక్కోలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? దేవుడు తనకు జీవాన్ని ఇచ్చాడు, తల్లి అయిన మరియ ద్వారా కుమారుడిని లోకానికి తీసుకొని వచ్చాడు, ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఇదిగో కుమారుడా, నువ్వు ఇది చేయాలి, పాప పరిహారార్థ బలిగా నువ్వు ఈ లోకంలో గొర్రె పిల్ల వల్ల వధించబడాలి, మరణం కావాలి, సమాధి చేయబడాలి, తిరిగి ఈ ప్రజలందరినీ కూడా జీవంలోకి నడిపించాలి అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఆత్మను నిర్లక్ష్యపరచలేదు, తండ్రి ఇచ్చిన ఆత్మను నిర్లక్ష్యపరచలేదు. అందుకనే మరణంలో కూడా ఆ ఆత్మలో ఏమి లేదండి, పాపమేమీ లేదు. యేసుక్రీస్తు ప్రభు మరణించేంత వరకు కూడా ఆయన హృదయంలో ఎటువంటి పాపము, చెడు ఏది లేదు. అందుకనే ఆయన ఇచ్చిన ఆత్మను తిరిగి దేవునికే, తన తండ్రికే అప్పచెప్తున్నాడు. రవ్వ, నువ్వు అప్పచెప్పిన పని అంతా నేను ఎటువంటి దోషము లేకుండా సంపూర్తి చేశాను, ఇంకా ఈ ఆత్మ నీ వశం, ఇది నీ హక్కు, నువ్వు ఇచ్చావు, నువ్వే తీసుకో అంటూ సిలువలో మరణిస్తూ తల వాల్చే ముందర, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని తన తండ్రికి తన ఆత్మనిచ్చి తల వాల్చి మరణం చెందినట్టుగా మనం చూస్తున్నాం. ఇది యేసయ్య సిలువలో పలికినటువంటి 7వ మాట యొక్క ఉద్దేశం అండి. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మరి ఇటు దేవుని మాటలను మనం విన్నాం. ఈ మాటలన్నీ గుర్తించి గమనించి ముందుకు వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు లేఖనమును దీవించి ఆశీర్వదించును గాక. నీ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. యేసయ్య, పాపులము, నీచులము, ఎన్నికలేని వారము, దౌర్భాగ్యులమైనటువంటి మా కొరకు మీరు ఆనాడు కల్వరి శిలువలో మీ శ్రేష్టమైనటువంటి మీ యొక్క జీవితాన్ని ప్రభా, మీ ప్రాణమును మా కొరకు అర్పించారు. మీకు స్తోత్రములు. మరణంలో కూడా తండ్రి మా గురించి మీరు ఆలోచించారు. మమ్మల్ని క్షమించమని తండ్రితో కోరారు. పాపం చేసిన మమ్మల్ని పరదేశకు చేర్చుకున్నారు. ఇదిగో ఈ లోకంలో ఎటువంటి ఆదరణ లేక ఉన్న తల్లికి ఆదరణనిచ్చారు. తండ్రి అనేకమైనటువంటి వర్తమానాలను మాకు అందించి చివరిగా తండ్రిని గౌరవించి
తండ్రి ఇచ్చినటువంటి ఆ ఆత్మను తిరిగి తండ్రి చేతికి అప్పజెప్పి మీ యొక్క సాత్వికాన్ని వినయాన్ని సిలువలో మీరు చాటి చెప్పిన గొప్ప దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. విత్తబడిన ఈ 7 మాటలు విన్న ప్రతి హృదయాన్ని మీరు స్పందింపచేయండి. వాక్యం అందించిన 7 బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కార్యక్రమాన్ని ఆది నుంచి అంతవరకు చక్కగా నడిపించినందుకై మీకు స్తోత్రాలు. బైరెడ్డి నగర్ కాలనీలో నివాసం చేస్తున్న మా సంఘ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో ఖర్చు వెచ్చించి ఈ దినమున తండ్రి మరి ఈ యొక్క కూడికను ఏర్పాటు చేశారు. మరి తండ్రి వారు పడిన ప్రయాస వ్యర్థమైనది కాకుండా సంఘానికి మీరు దయచేయండి. సంఘ పెద్దలను, స్త్రీలను, యవనస్తులను, చంటి బిడ్డలందరినీ మీరు పేరు పేరు వరుసన దీవించండి. ముఖ్యంగా ఈ దినమున ఉపవాసం ఉండి ప్రార్థించడానికి వచ్చినటువంటి గుడ్ ఫ్రైడే ఆరాధన పాల్గొన్న వారికి, మరి అరుణ్ గారి కుటుంబం, పెద్ద శేషన్న గారి కుటుంబం మరి ఈ దినమున ఎంత వ్యయ ప్రయాసలకు వచ్చి ఆహారమును సిద్ధపరిచారు. వారు పడిన ప్రయాస వ్యర్థమైనదిగా కాకుండా ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలమును వారికి దయచేయండి. అదే రీతిగా భాస్కర్ అన్న గారి కుటుంబం, నాగశేషుల గారి కుటుంబం మరి పలహారమును తెచ్చి ఉన్నారు. వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి కావాల్సిన రెట్టందుల ఆశీర్వాదం చేత నింపమని, ఈ మధ్యాహ్న కాలపు ఆశీస్సులతో నింపమని ఈ కొద్ది విన్నపములు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.